జయదేవ్ గారు మీకంటే ముందు ఎంపీగా ఉన్నారు. 2 టైమ్స్ చేశారు ఆయన. ఆయన సరే వేరే బ్రదర్స్ వల్ల నేను రాజకీయాలు వదిలేస్తున్నాను అన్నారు. ఆయన 2 టర్మ్లో కూడా బాగానే ఆయన పనితీరు మంచిగానే ఉంది. గుంటూరు పార్లమెంటుకి సంబంధించిన సమస్యలు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమస్యలు కావచ్చు, వీటన్నిటిని కూడా లోక్సభలో ఆయన చాలా బాగా రిప్రజెంట్ చేశారు. ప్రభుత్వాన్ని నిలదీశారు. మంచి పేరే తెచ్చుకున్నారు. ఇప్పుడు మీరు ఆ ప్లేస్లోకి వెళ్తున్నారు కాబట్టి ఎట్లా మీరు దాన్ని ముందు క్యారీ ఫార్వర్డ్ చేస్తారు? డెఫినెట్లీ. ఇప్పుడు గల్లా జయదేవ్ గారిది అనేది ఒక లెగసీ. వారికి వారి ఫ్యామిలీకి ఉండేది, వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన ఇండస్ట్రీస్ కానీ, అదేవిధంగా గల్లా జయదేవ్ గారు తన సొంత ప్రయోజనాలని సైతం పక్కన పెట్టి రాష్ట్రం కోసం పార్లమెంట్లో పోరాడిన వ్యక్తి. ఎక్సెప్షనల్ ఫ్యామిలీ, డౌటే లేదు. బట్ మైన్ ఈజ్ ఎ డిఫరెంట్ స్టోరీ. నా స్టోరీ ఏంటి? అత్యంత చిన్న స్థాయి నుంచి సొంతగా ఒక స్టేజ్కి వచ్చాను, చదువుకున్నాను, డాక్టర్ని, ఆంట్రప్రెన్యూర్ని, సీఈఓని, అన్నీ చూసిన వాడిని. అంటే ఒక పేద వ్యక్తికి ఐఎమ్ ఏ స్టోరీ ఆఫ్ హోప్, ఐఎమ్ ఏ స్టోరీ ఆఫ్ ఇన్స్పిరేషన్, ఐఎమ్ ఏ స్టోరీ ఆఫ్ సక్సెస్. మైన్ ఈజ్ ఎ డిఫరెంట్ పాత్. ఇప్పుడు జయదేవ్ గారు యాక్చువల్గా మన ఫేర్వెల్ పార్టీలో ఆయన ఏమన్నారంటే, అప్పటి వరకు కూడా జనం ఏమనుకున్నారు, జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పెడుతున్నాడు, అమర్ రాజా కంపెనీ కాలుష్యం ఉందని చెప్పి మూసేయాలని చెప్పి అంటాం, తర్వాత వాళ్ళు తెలంగాణలో ప్లాంట్ పెట్టడం, ఇలాంటివన్నీ జరిగిన తర్వాత జగన్ ఒత్తిడి చేస్తున్నాడు, అందుకే తట్టుకోలేక వెళ్ళిపోయారు. కానీ మొన్న ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలను బట్టి ఆయన మీద ఈడీ 2 సార్లు క్వశ్చన్ చేయటం, ఇలాంటివన్నీ చూసిన తర్వాత అసలు మోడీ కారణంగా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఇబ్బంది పెట్టాడు, మోడీ అక్కడ ఇబ్బంది పెడుతున్నాడు అనేది అందరికీ అర్థమైపోయిందండి. సో వీటన్నిటి నేపథ్యంలో ఆయన తప్పుకున్నారు. రేపు ఇలాంటి పరిస్థితులు వస్తే మీరు నిలబడతారా? 100% నిలబడతాం. ఒకటి, నా మెజారిటీ ఆఫ్ ది బిజినెస్లు అన్నీ అవుట్ సైడ్ ది కంట్రీ ఉన్నాయి. సో నన్ను ఫైనాన్షియల్గా డిస్టర్బ్ చేయడం అనేది చాలా కష్టం. ఒకటి. రెండోది, నేను ఏ పని చేసినా, ఏ ప్రాపర్టీ కానీ, ఏ ఇన్వెస్ట్మెంట్ చేసినా 100% లీగల్గా వెళ్తాను. అది ఎంత ఎక్స్పెన్సివ్ అయినా సరే, నాకు ఎంత ఆ రోజు నష్టమైనా సరే. ఎందుకు అంటే ఎవడో నన్ను రేపు క్వశ్చన్ చేయడానికి వీలు లేదు. నో వన్ షుడ్ డిస్టర్బ్ మై స్లీప్. దట్ ఈస్ మై గైడింగ్ ప్రిన్సిపల్. సో నేను ఏవి తప్పు చేయనప్పుడు ఏ విధంగా నన్ను వాళ్ళు చేయగలుగుతారు? ఒకటి, ఒకవేళ చేశారనుకోండి, అయినా కూడా తప్పుడు పెట్టి ఐఎమ్ రెడీ టు ఫైట్. ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే, విల్ ఫైట్. Like, share and subscribe to Rajaniti channel.